మెగాస్టార్ చిరంజీవి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన గురించా అసలు మనం చెప్పగలమా? ఆయన సూపర్ స్టార్ కదా. నిజంగా సచ్ గ్రేటెస్ట్ పర్సన్. చిరంజీవి గారి గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు జనరేషన్లో మా చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఆయన గురించి. సో ఆయన అంత గ్రేట్ పర్సన్. మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది యూకేలో ఇస్తున్నారు. ఈ అవార్డు అనేది ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారికి? మన కంట్రీలోనే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలో మళ్ళీ అది కూడా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోకి అంతంత గ్రేట్ థింగ్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇవ్వాలి ఆ చిరంజీవి గారికి ఆ అవార్డు. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందులో అక్కడ ఇవ్వటం, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు గుర్తించి మరి ఇవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ చిరంజీవి గారు అంటేనే ఒక డిఫరెంట్ ఎనర్జీ అండ్ ఆయన విజన్ వేరు. ఎప్పటికీ ఎప్పటికీ లైఫ్లో అలా ఉండిపోద్ది ఆయనది స్థిరస్థాయిగా. అసలు ఒక హీరోకి అక్కడికి వెళ్ళి గ్రాండ్గా ఆయనకు అవార్డు ఇవ్వడం, ఆయనకి ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీవియస్లో ఏ హీరోకైనా ఇలా చేశారా? ఏ పర్సన్కి నేను ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే అసలు ఏం చెప్తారు? రాదనే చెప్తాను నేను. వచ్చిందా కాదు, రాదు. ఆయన లాంటి మంచి పుట్టడు, ఆయన లాంటి యాక్టింగ్ పర్సన్ ఇంకెవరు ఉండరు. యాక్టింగ్ అంటే ఇంకా ఆయనే. అది చిరంజీవి గారికి రావటం అనేది చాలా హ్యాపీని. ఇలాంటి ఇంకో ఎన్నో రావాలి. అందులో అక్కడ గవర్నమెంట్ గుర్తించి ఇలాంటి అవార్డు ఇవ్వటం అనేది మనలాంటి వాళ్ళ తెలుగు వాళ్ళకి చాలా గర్వకారణం, చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. అంత రేంజ్లో ఉన్నా కూడా, అంత హైలో ఉన్నా కూడా, అంత గుర్తింపు ఉన్నా కూడా ఆయన ఎందుకు అంత కూల్గా ఉంటారు? ఒక యాటిట్యూడ్, ఒక ఈగో కానీ లేకుండా ఫ్రీడంగా కామెడీ చేసుకుంటూ ఒక ఈవెంట్లో కూడా ఫ్రీగా ఉంటారు. అసలు ఏంటి ఆయన గురించి అసలు ఏం చెప్తారు? ఆయన క్యారెక్టర్ పరంగా చెప్తే అసలు ఏం చెప్తారు? వాళ్ళు కష్టపడి పైకి వచ్చారండి. వాళ్ళకి ఈజీగా ఏది రాలా. ఇప్పుడు అందరికి ఈజీగా వచ్చింది, ప్రతిదీ ఈజీగా వస్తుంది. వాళ్ళు కష్టపడి వచ్చారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళు చాలా బాధపడి కష్టపడి చాలా పైకి వచ్చారు. సో వాళ్ళకి ఆ విలువ తెలుసు. ఇప్పుడు మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనతో మంచిగా ఉన్నారు, బాగా మూవ్ అవుతున్నారు, మనల్ని కలుపుకొని వెళ్తున్నారు అంటే ఏంటి? వాళ్ళు ఎన్నో కష్టాలు చూసి ఎన్నో చూసున్నారు. సో చిరంజీవి గారు అవన్నీ చూసి అవన్నీ ఎప్పుడో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఏ మూమెంటు రాలేదు, ఏది కూడా ఆయనకి. సో ఎన్నో కష్టాలు పడ్డారు. సో ఆయనకి తెలుసు ఎవరితో ఎలా వెళ్ళాలి ఏంటనేది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పక్కన పెడితే కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే నెక్స్ట్ అప్డేట్స్ మూవీస్ ఎలా ఉండిపోతున్నాయి? అనిల్ రావుపూడి అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో మూవీ వస్తుంది. అనిల్ రావుపూడి అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ డైరెక్టర్, మన వెంకటేష్తో ఫుల్ కామెడీ మూవీ తీశాడు. అలాంటి వ్యక్తి చిరంజీవితో కామెడీ మూవీస్ అంటున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండిద్ది? కామెడీ టైమింగ్ ఎలా ఉండిద్ది? వీళ్ళిద్దరు బాగుంటుంది. చిరంజీవి గారి కామెడీ అనేది చాలా బాగుంటుంది. ఆయన కామెడీకి కానీ, యాక్షన్కి కానీ, సెంటిమెంట్ విషయంలో కానీ, ఏదైనా సరే మన ఏ మూవీ తీసుకున్నా కానీ ఆయన అన్ని విషయాలుగా అన్ని టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగల పర్సన్. సో అందులో ఓన్లీ ఇప్పుడు ఎంచుకున్న మూవీస్ ఓన్లీ కామెడీ పరంగా ఎంచుకొని కామెడీ తీస్తుంటే ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ కావడానికి, సరదాగా ఫన్నీగా ఉండడానికి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో రావడం ఇంకా మరీ సంతోషంగా అనిపిస్తుంది. అంటే విశ్వంబర మూవీ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి? అంజీకి సీక్వెన్స్ ఉండిద్ది, అంజీకి దగ్గరలో ఉండిద్ది, ఇది కూడా అటు ఇటుగా ఉండిద్ది మూవీ అన్నట్టుగా అంటున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం? నిజంగా అలాగే ఉండిద్ది అంటారా? కంప్లీట్ రోలింగ్ ఎందుకు దాని మీద ఫోకస్ పడి? అంటే ఆల్మోస్ట్ అలాగే ఉండిద్ది అని మనం చెప్పలేం కానీ, బట్ అంజీ మూవీలో ఉన్న ట్విస్టులు కానీ, అంజీ మూవీలో ఉన్న యానిమేషన్ కానీ, అదంతా యాక్షన్ కానీ వండర్ఫుల్. సో అలాంటి మూవీ అలా ఉన్నా పర్లేదు, దాని మీద డిఫరెంట్గా ఉన్నా పర్లేదు, బట్ ఆ కాంబినేషన్లో మళ్ళీ మూవీ రావడం అనేది హ్యాపీనెస్. ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? నేను ఒక మాటలో ఏం చెప్తారు అంటే, నేనైతే ఆయన గురించి చెప్పే అంత స్థాయి కాదు. మెగాస్టార్ అండి, ఆయన సూపర్ స్టార్. ఇక ఆయన లాంటి మనిషి రాడు. ఇంకెన్ని జన్మలు ఎత్తినా అలాంటి మనిషి దొరకడని నా అభిప్రాయం. అంతే. చిరంజీవి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఫీలింగ్ హ్యాపీ మొత్తానికి మీరు? చాలా హ్యాపీ అండి. ఆయన గురించి చెప్పడం హ్యాపీ, ఆయనకి అవార్డు రావడం అనేది మరీ హ్యాపీ.